మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో మా గౌరవ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు ప్రజల సమస్యలు, ప్రజలు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అది నీటి సంబంధం కానీ, వ్యవసాయ సంబంధం కానీ, ఎడ్యుకేషన్ సంబంధం కానీ, ఏ సంబంధం కానీ ఒక వేదిక కావాలి. ఎమ్మెల్యేలకైతే రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీలో వేదిక అవుతుంది. జిల్లా సమస్యలు మాట్లాడాలంటే కలెక్టర్ గారు ఉంటారు కాబట్టి జిల్లా పరిషత్ ఉంటారు. జిల్లా పరిషత్ మీటింగ్లోనే మాకు ఒక వేదిక ఉంటుంది. ఆ వేదికలో అధికారులు ఉంటారు, కలెక్టర్ ఉంటారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉంటారు. కాబట్టి ప్రజలు ఎదురుపడుతున్న సమస్యలన్నీ కూడా అక్కడ ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే బాధ్యత శాసనసభ్యుల మీద, గౌరవ శాసనసభ్యులు. మేము టీఆర్ఎస్ శాసనసభ్యులు కావచ్చు, కాంగ్రెస్ సభ్యులు ఎవరైనా కానీ మేమందరము శాసనసభ్యులం, ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభ్యులం, తెలంగాణ ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభ్యులం. అక్కడ ప్రజల సమస్యలు డెఫినెట్గా మేము ప్రభుత్వం తీసుకెళ్తే బాధ్యత మాకు ఉంది. అందుకే నిన్న మా గౌరవ సభ్యుడు అక్కడ డిఓ గారి మీద కానివ్వండి, సిఓ గారి మీద కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్న సమస్యలు ప్రజలకు ఎదుర్కొన్నారని చెప్పి ఆ సమస్య పెడుతుంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక శాసనసభ్యుడు, ఒక గౌరవం వ్యక్తిని మీద ఈరోజు సిఓ గారు మా విధులకు ఆటంకం కలిగించిందని చెప్పి కంప్లైంట్ చేయడం అనేది నేను దురదృష్టంగా భావిస్తున్నాను. ఇది దురదృష్టము, చాలా విచారకరము. కరీంనగర్ జిల్లాలో ఇంతవరకు ఎప్పుడు అలా జరగలేదు. మేము కూడా మంత్రిగా ఉన్నాం, ప్రతిపక్ష పాత్రగా పోస్ట్ జీవరెడ్డి గారు ఇంతమంది ఉన్నారు. కానీ ఏ రోజు కూడా జీవరెడ్డి గారు మాట్లాడినా కానీ, సిరిబాబు మాట్లాడినా కానీ మేము కేసులు పెట్టలేదే. అది జిల్లా పరిషత్ ప్రాంగణం. ఏమన్నా సమస్యలు ఉంటే జిల్లా పరిషత్ గారి కాన్సెంట్ తీసుకొని సిపి గారికి కంప్లైంట్ ఇవ్వాలి. కానీ నేరుగా సిపి గారికి కంప్లైంట్ ఇవ్వడం అనేది మేము సిపి గారిని న్యాయం చేయమని చెప్పి మేము కోరడం జరిగింది. అండ్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. మేము సిపి గారిని కలిసినాం. సార్ మమ్మల్ని సమానంగా చూడండి, మేము శాసనసభ్యులు, మేము ప్రజా సమస్య ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మేము న్యాయం చేస్తామని చెప్పింది. మరి అలాగే మేము ఏదైతే కౌశిక్ రెడ్డి మా విధులకు ఆటంకం కలిసాం సిఓ గారు అన్నారో, మరి కౌశిక్ రెడ్డి గారి నోరు ముంచే ప్రయత్నం చేసినప్పుడు వారి విధులు కూడా ఆటంకం కలిగించినట్టుగా సిఓ గారు. అది మీటింగ్ హాల్లో మాట్లాడినాం, బయట కాదుగా మాట్లాడేది. ఇక మేము జిల్లా పరిషత్ సమాజంలో పోవడం ఎందుకు? మేము మాట్లాడితే మనకు ఎఫ్ఐఆర్ చేసాడు ఎందుకు? మేము మాట్లాడకూడదా? ప్రజా సమస్య మాట్లాడితే మేము గొంతు నొక్కిరండి, మా గొంతు నొక్కుతారా? అందుకే ఎఫ్ఐఆర్ విషయంగా మేము సిపిఐని నేరు కలిసినాం. సారు దయచేసి మీరు మా హక్కులను భంగం కలగకుండా ఎవరైతే సిఓ గారి మీద కంప్లైంట్ చేసిన మా కౌశిక్ రెడ్డి దానికి పరిగణన తీసుకోండి. మా మీద ఎఫ్ఐఆర్ చేసినప్పుడు వారి మీద ఎఫ్ఐఆర్ చేసి ఎంక్వైరీ చేయండి. మీరు మేము తప్పు చేస్తే మా మీద బాధ్యత, మా మీద శిక్ష చేయండి. వారు బాధ్యత, వారి తప్పు చేస్తే వారి మీద శిక్ష చేయమండి. కాబట్టి ఎఫ్ఐఆర్ చేసి రెండు పక్షాలు ఎఫ్ఐఆర్ చేసి మీరు విచారణ చేపట్టమని చెప్పి మేము సిపి గారిని కోరడం జరిగింది. సిపి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. మాకు నమ్మకం ఉన్నది, సిపి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను సమానంగా చూడండి అని చెప్పి మేము కోరడం జరిగింది. డెఫినెట్గా అతని మీద మాకు నమ్మకం ఉన్నది, డెఫినెట్గా మాకు న్యాయం చేస్తామని భావిస్తున్నాము. బోత్ పార్టీస్ దగ్గర ఇప్పటికీ నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు నిన్నో మొన్న స్టేట్మెంట్ చేశారు మా కక్ష సాధింపులు ఉన్నాయని. మరి కరీంనగర్ జిల్లాలో ఏం జరుగుతుంది? మీరు దయచేసి జిల్లా మీద మీరు ఫోకస్ పెట్టడం జరగండి. మీరు స్టేట్మెంట్ ఇచ్చిన 3 రోజులకే మా కక్ష సాధింపులు ఉండేది. ప్రజా సమస్య నుంచి ఏ ఎమ్మెల్యేని రావచ్చని మాట్లాడినరు. కానీ ప్రజా సమస్యలు మాట్లాడితే కరీంనగర్ జిల్లాలో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి ఇమ్మీడియట్గా ఇక్కడ యంత్రాంగానికి కానీ, ఇక్కడ మీ యొక్క అధికార పక్షం ఉన్న నాయకులు కానీ క్లియర్గా డైరెక్షన్ చేయండి. ఇది ప్రభుత్వానికి మంచి పరిస్థితి ఉండదు, మంచి పేరు చేయదు. ఈరోజు మీకు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇది ఇక్కడికే ఫుల్ స్టాప్ బట్టి ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ అనేది మీరు దయచేసి ఎంక్వైరీ చేసి తీయడం అనేది మేము కోరుచున్నది జరిగింది. డెఫినెట్గా ఎఫ్ఐఆర్ను క్లోజ్ చేయాలని చెప్పేసి మేము మా అందరి పక్షాన రేపు పొద్దున మేము మాట్లాడితే ఎఫ్ఐఆర్ ఇచ్చినా రేపు కాంగ్రెస్ నాయకులంగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంగా వారి సమస్య మాట్లాడతారు. వారిని ఎఫ్ఐఆర్ చేస్తారా? ఎంతమంది ఎఫ్ఐఆర్ మీద చేసుకుంటూ అవుతారు? కాబట్టి దయచేసి మేము రేపు పొద్దున అసెంబ్లీ ఇట్లా కొంచెం మాట్లాడతాం. మా మీద ఎఫ్ఐఆర్ అవుతుందా? మరి ఇంతవరకు ఇప్పుడు కాలేదు కదా. మేము అసెంబ్లీ 20 సంవత్సరాల నుంచి మేము మాట్లాడుతున్నాం. మరి మా మీద ఎప్పుడు ఎఫ్ఐఆర్ చేయలే కదా. ఏ స్పీకర్ గారు ఏ సీఎం గారు చేయలే కదా. ఇది కొత్త ఆచారం తీసుకొచ్చింది. ఇటువంటి ఆచారం రావద్దని చెప్పి దయచేసి నేను ప్రభుత్వం పక్షాన సిపిఆర్ డైరెక్షన్ అండి సిపి గారు ఈ ఎఫ్ఐఆర్ను క్లోజ్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.